సో ఇవాళ మనము ప్రిపోజిషన్స్ చూద్దాం. చూడండి, ఈ ప్రిపోజిషన్స్ అనేవి మనకు తెలుసు సబ్జెక్ట్ ప్లేస్లోని నౌను లేదా ప్రొనౌన్ల యొక్క పొజిషన్ను లేదా రిలేషన్ను ఆబ్జెక్ట్ ప్లేసు లేదా కాంప్లిమెంట్ ప్లేసు లేదా వెర్బ్కు తర్వాత మరొక నౌన్తో కానీ మరొక అడ్జెక్టివ్తో కానీ మరొక వెర్బ్తో కానీ ఎటువంటి సంబంధం ఉంది, ఏ రిలేషన్ ఉంది తెలియజేసేది మనకి ప్రిపోజిషన్ అంటాము. సో ప్రీపొజిషన్ మనకి పొజిషన్ను తెలియజేస్తాయి. కిందుందా, పైనుందా, పక్కనుందా, ఇలాంటి పొజిషన్ను తెలిపేదే ఈ ప్రిపోజిషన్. సో సబ్జెక్టు ప్లేస్లోని ప్రిడికేట్ ప్లేస్లోని నౌను ప్రొనౌన్లు కానీ నౌను కానీ నౌను అడ్జెక్టులు కానీ వాటి యొక్క సంబంధాన్ని తెలియజేసేదే ఈ ప్రిపోజిషన్ అని మనం చెప్తాము. సో మనం చూసినట్లయితే ప్రిపోజిషన్ అనేది ఒక మేజర్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో వీటిపైన మనం కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఇందులోంచి బిట్లు వచ్చే అవకాశం చాలా వరకు మనకు ఉంటుంది. కాబట్టి వీటిని మనము కొంచెం క్షుణ్ణంగా, కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్గా, కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటూ నేర్చుకుంటే ఖచ్చితంగా మనకి బిట్లు వచ్చే అవకాశం ఉంది, సమాధానం పొందే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు మనము ప్రిపోజిషన్ని ఒకసారి చూసినట్లయితే ఈ ప్రిపోజిషన్స్ అనేవి మేజర్గా సింపుల్ ప్రిపోజిషన్స్ అని, కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అని, కపుల్ ప్రిపోజిషన్స్ అని, పార్టిసిపుల్ ప్రిపోజిషన్స్ అని, ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అని, అదేవిధంగా కొన్ని ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అని మనకి డివైడ్ చేయడం జరిగింది. సో ఈ అన్ని ప్రిపోజిషన్లు కానీ మనం నేర్చుకోగలిగితే, ప్రాక్టీస్ చేయగలిగితే, మనకి ఇవి బాగా అవగాహన చేసుకోగలిగితే మనము ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం అనేది ఉంది. సో చాలా వరకు మనము కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. అలా కన్ఫ్యూజ్ కాకుండా అర్థం చేసుకోండి, బై హార్ట్ ఎప్పుడు చేయదండి. సో ఒకసారి మనం చూద్దాము, ఈ 1 by 1 చూద్దాం. మనము ఇప్పుడు సింపుల్ ప్రిపోజిషన్స్ ఏవేవి ఉన్నాయో చూద్దాం, మళ్ళీ డీటెయిల్గా 1 by 1 నేర్చుకుందాం. చూడండి, సింపుల్ ప్రిపోజిషన్స్. ఈ సింపుల్ ప్రిపోజిషన్లు ఏవేవి ఉన్నాయంటే చూడండి, నేను చెప్తాను ఒకసారి మీరు వినండి. ఇన్, ఐఎన్, ఇన్, ఇంటూ, ఆన్, అపాన్, బై, విత్, టు, ఫ్రమ్, ఓఎఫ్, ఆఫ్, ఓఎఫ్ఎఫ్, ఆఫ్, అండర్, డౌన్, సిన్స్, ఫార్, అవుట్, నియర్, అట్, ఓవర్, ఆఫ్టర్, టిల్, త్రూ, అంటిల్, ఆన్ టు, ఇలా సింపుల్ ప్రిపోజిషన్స్ మనకి ఉన్నాయి. ఇప్పుడు మనం కాంపౌండ్ ప్రిపోజిషన్స్ ఒకసారి చూద్దాం. కాంపౌండ్ ప్రిపోజిషన్స్ చూద్దాం. ఇన్సైడ్, అవుట్ సైడ్, బిట్వీన్, అమాంగ్, వితిన్, వితౌట్, అబోవ్, బిలో, అక్రాస్, అలాంగ్, బిఫోర్, బిహైండ్, బియాండ్, బియాండ్, అరౌండ్, టువార్డ్స్, amidst, amongst, beside, besides, about, against, beneath, 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 underneath, beneath, అండర్నీత్. సో ఇలాంటివి మనకి కాంపౌండ్ ప్రిపోజిషన్స్గా మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే కపుల్ ప్రిపోజిషన్స్ జంటగా ఉంటాయి. కపుల్ ప్రిపోజిషన్స్ ఫ్రమ్ బిహైండ్, ఫ్రమ్ బిహైండ్, అవుట్ ఆఫ్, అవుట్ ఆఫ్, ఓవర్ అగైన్, ఓవర్ అగైన్, ఫ్రమ్ వితిన్, ఫ్రమ్ వితిన్, ఫార్ ఆఫ్, ఫార్ ఓఎఫ్ఎఫ్, ఆఫ్, ఫార్ ఆఫ్. నెక్స్ట్ పార్టిసిపుల్ ప్రిపోజిషన్స్. మనకి పార్టిసిపుల్ చూడండి, మనకి ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఇంగ్ ఫామ్లో ఉంటాయి కదా, అలా ఈ పార్టిసిపుల్ ప్రిపోజిషన్స్ మనం ఒకసారి చూద్దాము. ఈ ఇన్క్లూడింగ్,
including, regarding, considering, concerning, ఇది కన్సిడరింగ్, ఇది కన్సర్నింగ్, డ్యూరింగ్. సో ఇవి ఇలా మనకి పార్టిసిపుల్ ప్రిపోజిషన్స్ ఇంగ్ ఫామ్తో కలిపి ఉంటాయి. నెక్స్ట్ ఫ్రేజ్ ప్రిపోజిషన్స్. మీరు 10th క్లాస్ టెక్స్ట్ బుక్ అని చూసినట్లయితే సెకండ్ యూనిట్లో మీకు నీట్గా క్లియర్గా ఇవన్నీ ఉన్నాయి. సో అన్నీ ఈ ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ మనకు ఉన్నాయి కాబట్టి ఇవి అన్ని టెక్స్ట్ బుక్సే కాబట్టి మీరు అక్కడ క్లియర్గా మనం నేర్చుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం అవి ఏవేవి ఉన్నాయో. అలాంగ్ విత్, an account of, along with an account of, by means of, apart from, ahead of, in front of, in place of, in spite of, in case of, by way of, due to, for the sake of, in addition to, in accordance with, according to, because of, instead of, on behalf of, in order to, in favor of. సో ఇలా మనకి ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ ఉంటాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో వీటిపైన చాలా బిట్లు అడగడం జరిగింది. ఇవి కేవలం మన టెక్స్ట్ బుక్ నుంచి మాత్రమే మనం స్వీకరించడం జరిగింది. ఇంకా మన చివరికి వస్తే ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్లను సులభంగా మనం అవగాహన చేసుకోవాలన్నా, సులభంగా నేర్చుకోవాలన్నా, సులభంగా గుర్తించాలన్నా, గుర్తుపెట్టుకోవాలన్నా మనకి చాలా ఉపయోగపడేవి ఈ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్. సో ఇందులోంచి కూడా మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి మనం చూద్దాము. అంటే ఇవి ఫిక్స్డ్, ఆ పదాల తర్వాత అవి వస్తాయి అని ఫిక్స్డ్. ఒకసారి మనం చూస్తే అయితే ప్రౌడ్ ఆఫ్, మ్యారీడ్ టు, గుడ్ ఫర్, డిఫరెంట్ ఫ్రమ్, డిఫరెంట్ టు, keen on. ఇక్కడ చూస్తే ఏ సందర్భంలో keen to వస్తుంది, ఏ సందర్భంలో keen on వస్తుందని మనం డీటెయిల్గా మనం నేర్చుకుందాం. ఫేమస్ ఫర్, capable of, responsible for, believe in, shouting at, shouting for. సో ఇక్కడ కూడా చూడండి, షౌటింగ్ తర్వాత అటు ఉపయోగిస్తున్నాం, ఫారు ఉపయోగిస్తున్నాం. ఏ సందర్భంలో అలా ఉపయోగిస్తామో మనము చూద్దాం. థింకింగ్ ఆఫ్, అగ్రీ విత్ కానీ, అగ్రీ టు కానీ, అగ్రీ ఆన్ కానీ మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ డిపెండ్ ఆన్, రికవరింగ్ ఫ్రమ్, బిలాంగ్స్ టు, అప్లై ఫర్, ఉంది, అప్లై టు ఉంది. సిచ్యువేషన్ బట్టి మనము ఉపయోగిస్తాము. చూద్దాం. ఫాండ్ ఆఫ్, ఇంపార్టెంట్, చాలాసార్లు వచ్చింది బిట్. ఫాండ్ ఆఫ్, గుడ్ అట్, ఇది కూడా ఇంపార్టెంట్. సఫర్డ్ ఫ్రమ్, అకస్టమ్డ్ టు, అఫ్రైడ్ ఆఫ్, ఆర్గ్యూయింగ్ విత్, ఆర్గ్యూ చేస్తాం కదా, ఆర్గ్యూయింగ్ విత్, ఆర్గ్యూయింగ్ ఫర్ అంటే ఒకదానికోసం మనం చూద్దాం. అఫ్రైడ్ అయిపోయింది. డెడికేటెడ్ టు, షాక్డ్ అట్, డ్రీమ్డ్ ఆఫ్, టాక్ టు, లోయల్
లోయల్ టు, రిఫర్ టు, రిఫర్ టు, సిమిలర్ టు, సిమిలర్ టు, లిజన్డ్ టు, లిజన్డ్ టు, రిజల్టెడ్ ఇన్, రిజల్టెడ్ ఇన్, జలస్ ఆఫ్, ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా, జలస్ ఆఫ్, ఇవి కూడా చాలా వరకు మన టెక్స్ట్ బుక్లోంచి మనం సేకరించబడింది. జలస్ ఆఫ్, రికన్సైల్ విత్, రికన్సైల్ విత్ కానీ రికన్సైల్ టు కానీ ఉపయోగిస్తాం. రికన్సైల్ విత్ కానీ రికన్సైల్ టు కానీ. సో ఇలా మనకి ఈ ప్రిపోజిషన్లను ఎలా డివైడ్ చేస్తామంటే సింపుల్ ప్రిపోజిషన్స్గా, కాంపౌండ్ ప్రిపోజిషన్స్గా, కపుల్ ప్రిపోజిషన్స్గా, పార్టిసిపల్ ప్రిపోజిషన్స్గా, ఫ్రేజ్ ప్రిపోజిషన్స్గా, ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్గా మనము వీటిని డివైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ ప్రిపోజిషన్స్ కూడా ఏదో ఒక సందర్భంలో మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి వీటిని మనము క్షుణ్ణంగా క్లియర్గా నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఇప్పుడు వీటిని మనం 1 by 1 నీట్గా నేర్చుకుందాం. చూడండి, ఇన్ అంటే లోపల, ఇన్ అంటే మనం లోపల అంటాం. సో ఇది కేవలం మన యొక్క పొజిషన్నే కాకుండా ఇతర అంశాలను కూడా ఇది పరిగణిస్తుంది. సో అవి ఏవేవంటే చూద్దాము. ఇన్ అనే ప్రిపోజిషన్ని మనము పార్ట్ ఆఫ్ ది డేస్, పార్ట్స్ ఆఫ్ ది డేస్, సో రోజులోని భాగాలను, పార్ట్స్ ఆఫ్ ద డేస్ను ఇండికేట్ చేయడానికి వాటికి ముందు ఉపయోగిస్తాము. మంత్స్ నెలలు కానీ, సీజన్స్ కానీ, ఇయర్స్ సంవత్సరాల ముందు కూడా మనము ఇన్ను ఉపయోగిస్తాము. అదేవిధంగా బిగ్ టౌన్స్, పెద్ద పెద్ద టౌన్స్ కానీ సిటీస్ల ముందు కూడా మనం ఉపయోగిస్తాము. సో కంట్రీస్, దేశాల ముందు, కాంటినెంట్స్, ఖండాల ముందు కూడా మనము ఇన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. డిస్ట్రిక్ట్స్ ముందు కూడా ఇన్ అనే ప్రిపోజిషన్స్ ఉపయోగిస్తాము. స్ట్రీట్ నేమ్స్ కూడా మనం, అంటే బిగ్ స్ట్రీట్ నేమ్స్, పెద్ద పెద్ద స్ట్రీట్ నేమ్స్ కూడా మనము దీన్ని ఉపయోగిస్తాము. రెసిడెన్స్ బంగ్లాస్, సో నివసించే పెద్ద పెద్ద స్థలాలు, బంగ్లా లాంటివి మనం వాటి ముందు కూడా మనము ఉపయోగిస్తాము. ప్లేస్ ఆఫ్ వర్క్, పనిచేసే ప్లేస్ను కూడా మనం దీనికి ఉపయోగిస్తాము. డ్రెస్ కానీ, కలర్లు కానీ వీటి ముందు కూడా మనం ఇన్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాము. ఎకనామిక్ అండ్ హెల్త్ కండిషన్స్ కూడా మనం వీటిని ఉపయోగిస్తాము. ఎకనామిక్ అండ్ హెల్త్ కండిషన్స్ చెప్పడానికి కూడా మనము ఈ ఇన్ని ఉపయోగిస్తాము. సో ఎలా ఉపయోగిస్తామో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనము చూద్దాము. ప్లీజ్ వేక్ అప్ ఎర్లీ డాష్ ద మార్నింగ్. ప్లీజ్ వేక్ అప్ ఎర్లీ డాష్ ద మార్నింగ్. సో చూడండి, ది మార్నింగ్ అంటే రోజులోని భాగమే కదా, రోజులోని భాగమే కాబట్టి వీటి ముందు మనం ఏమడతాము, ఇన్ ద మార్నింగ్. చూడండి, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్. బట్ నైట్ వస్తే మాత్రం ఏమంటామంటే అట్ నైట్ అంటాం. రాత్రికి మాత్రం ఏమంటామంటే అట్ నైట్ అని అంటాము. సో ఇవి మీకు రోజులోని భాగాలంటే ఈ క్లారిటీ కూడా మీకు ఉండాలి కాబట్టి ఇది కూడా చెప్పాను. సో ఇన్ ద మార్నింగ్, చూడండి, ఇన్ ద మార్నింగు, ఇన్ ద ఆఫ్టర్నూను, ఇన్ ద ఈవినింగ్ అంటాం. బట్ నైట్కి మాత్రం అట్ నైట్, అట్ నూన్. ఓకేనా, ఆఫ్టర్నూన్ కాకుండా నూన్ అనుకోండి, జస్ట్ నూన్ అని ఉందనుకోండి. నూన్ అంటే అట్ నూన్, జస్ట్ నూన్ అని అన్నప్పుడు ఇక్కడ మనకి అట్ నూన్ ఇలా వస్తాయి. సో పార్ట్స్ ఆఫ్ ది డేస్ ఉన్నప్పుడు ఇలా ది వచ్చి ఇన్ ది మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్ అన్నప్పుడు ఓకే. అదే నైట్ వచ్చినప్పుడు అట్ వాడతాం. జస్ట్ నూన్ అని వచ్చినప్పుడు కూడా మనము అట్ నూన్ అనేసి వాడతాము. నెక్స్ట్ మంత్స్ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాస్ born dash 30th July in 1991. 30th July dash 1991 ఉంది. అదేవిధంగా he was born dash July 30th 1991.
ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, మీకేం చెప్పాను, మంత్స్ ముందు కానీ ఇయర్స్ ముందు కానీ ఇన్ని ఉపయోగించాను. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ 2 పాయింట్లు చూద్దాము. హీ వాస్ బోర్న్. సో ఇక్కడ చూడండి, కేవలం సింగిల్గా మంత్ వచ్చింటే మనము ఇన్ని ఉపయోగించాలి. కానీ ఇక్కడ డేట్ వచ్చింది కాబట్టి మనం డేట్కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ ఆన్ 30th అనాలి. ఆన్ 30th జూలై, సంవత్సరం ముందు కాబట్టి ఇన్ 1991 ఉపయోగిస్తాము. సో ఇలా డేట్ కాకుండా ఓన్లీ మంత్ వచ్చింటే మనము ఇన్ ఉపయోగించుంటాము. కానీ ఇక్కడ ఏముంది, డేట్తో పాటు వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఆన్ ఉపయోగించాము, కానీ సంవత్సరం ముందు ఇన్ ఉపయోగించాం. ఒకవేళ చూడండి, మనము హీ వాజ్ బోర్న్ జూలై 30. సో ఇక్కడ కూడా మనకి డేట్ వచ్చింది కాబట్టి డేట్కే ప్రిఫరెన్స్ ఇస్తాము. ఆన్ జూలై 30th. ఇక్కడ ఇలా ముందు చూడండి, ఫస్ట్ మంత్ వస్తే ఇక్కడ వాడకూడదు. ఫస్ట్ మంత్ తర్వాత డేటు ఇయర్ వచ్చినప్పుడు ఇక్కడ ఎటువంటి ప్రిపోజిషన్ మనం ఉపయోగించకూడదు. అదే ఫస్ట్ డేట్ వచ్చి డేటు మంత్ ఇయర్ అయితే ఓకే. డేటు మంత్ ఇయర్ అంటే చూడండి, DDMMYY అన్నప్పుడు మనం ఉపయోగించవచ్చు. ఏది, డేటు మంత్ ఇయర్ కదా. ఇలా ఉన్నప్పుడు మనం ఇన్నుని ఉపయోగించవచ్చు. ఇయర్ ముందు ఇన్నుని ఉపయోగించవచ్చు. అదే ఇక్కడ మనకి చూడండి, మంత్ డేటు ఇయర్ వచ్చినప్పుడు ఇక్కడ మనం ఇన్నుని ఉపయోగించకూడదు. అదేవిధంగా చూడండి, ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేసుకుంటాము, వీటి ముందు ఆనే ఉపయోగిస్తాము. సో ఇక్కడ వచ్చిన డేట్కి ప్రిఫరెన్స్ ఇస్తాము, ఇక్కడ వచ్చినా కూడా డేట్కి మనము ప్రిఫరెన్స్ ఇస్తాము. దీన్ని నీట్గా ఒకసారి నోట్ చేసుకోండి. సో మళ్ళీ చెప్తున్నా చూడండి, సాధారణంగా అయితే మంత్స్ ముందు కానీ ఇయర్స్ ముందు కానీ ఇన్ను వాడతాము. ఇలా DDMMYY అంటే డేటు మంతు ఇయరు అన్నీ కలిపి ఒక తేదీలో ఉంటే అప్పుడు మనం ముందు ఆన్ ఉపయోగిస్తాము, సంవత్సరం ముందు ఇన్ను ఉపయోగిస్తాము. ఒకవేళ మంత్ ముందు వచ్చి డేట్ తర్వాత ఇచ్చి ఇయర్ ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ కూడా మళ్ళీ ఆనే ఉపయోగిస్తాము. ఇయర్ ముందు ఎటువంటి ప్రిపోజిషన్ మనం ఉపయోగించకూడదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. I was born dash July. I was born dash July. సో ఇక్కడ చూసినట్టయితే డైరెక్ట్గా మంత్ ఉంది కాబట్టి ఇన్ అనేది ఆన్సర్ మనం తీసుకోవచ్చు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. I was born in July. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇండియా గాట్ ఇండిపెండెన్స్ డాష్ 1947. ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 సంవత్సరం కాబట్టి వాటి ముందు ఇన్ వాడడం. సో ఇవి డైరెక్ట్ బిట్లు. ఇవి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తే ఇలా కూడా మనకి ఇవ్వచ్చు. సో ఇలా మనకి ఇన్నుని మనం ఉపయోగిస్తాము. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. షీ లివ్స్ డాష్ విజయవాడ. సో చూడండి, విజయవాడ అనేది బిగ్ సిటీ కదా, లేదా బిగ్ టౌన్ కదా. కాబట్టి ఇలాంటి బిగ్ సిటీల ముందు మనం ఏం రాస్తామంటే ఇన్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాము. షీ లివ్స్ ఇన్ విజయవాడ. లేదా కంట్రీ కూడా రాసుకుందాం. షీ లివ్స్ ఇన్ అమెరికా. షీ లివ్స్ ఇన్ అమెరికా. సో అలా మనం ఉపయోగించాల్సినప్పుడు కూడా మనం ఉపయోగించవచ్చు. నెక్స్ట్ దే ఆర్ డాష్ చిత్తూర్ డిస్టిక్. దే ఆర్ డాష్ చిత్తూర్ డిస్టిక్ అంటే దే ఆర్ ఇన్ చిత్తూర్ డిస్టిక్. దే ఆర్ ఇన్ చిత్తూర్ డిస్టిక్. సో ఇలా మనకి ప్లేసులను కానీ కంట్రీస్లను కానీ పెద్ద టౌన్లు కానీ మనం ఉపయోగించాల్సినప్పుడు మనం దీన్ని ఏం చేస్తాము, ఇక్కడ మనం ఇన్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాము. మై మదర్ వర్క్స్ డాష్ మై మదర్ వర్క్స్ డాష్ గాంధీ హాస్పిటల్. మై మదర్ వర్క్స్ ఇన్ గాంధీ హాస్పిటల్. సో ఇలా ప్లేస్ ఆఫ్ వర్క్ కూడా మనము మెన్షన్ చేయడానికి ఇన్నుని
ఉపయోగిస్తాము. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. 2014 డిఎస్కి ఇచ్చారు. షీ wrote a letter dash ink. షీ 2014 డిఎస్సికి ఇచ్చారు. షీ wrote ఏ లెటర్ డాష్ ఇంక్ అని ఇచ్చారు. సో ఇంక్ అనేది మనకి కలర్ కదా. సో కలర్ కాబట్టి దీని ముందు మనం ఏం వాడాలి? ఇన్ ఇంక్. సో ఆప్షన్లో వీటికి మనం చూసినట్టయితే ఏ బి సి డి విత్ బై ఇన్ను ఫ్రమ్ ఇలా ఉన్నింది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. సో ఇన్ అంటే కలర్తో మనకి ఉపయోగించాము. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. షీ డ్రెస్డ్ డాష్ బ్లూ. షీ డ్రెస్డ్ డాష్ బ్లూ. సో డ్రెస్కి సంబంధించిన వాటి కూడా మనం అంటే కలర్ అనేది తీసుకోవచ్చు, డ్రెస్ కన్నా తీసుకోవచ్చు. ఏం తీసుకుంటామంటే డ్రెస్డ్ ఇన్ బ్లూ. షీ డ్రెస్డ్ ఇన్ బ్లూ అని మనము చెప్పచ్చు. నెక్స్ట్ దే ఆర్ లివింగ్ డాష్ పావర్టీ. దే ఆర్ లివింగ్ డాష్ పావర్టీ. చూడు, దారిద్ర్యంలో ఉన్నారు అని చెప్పడానికి మనం దే ఆర్ లివింగ్ ఇన్ పావర్టీ. దే ఆర్ లివింగ్ ఇన్ పావర్టీ. సో ఇలా చూడండి, మనం చూసినట్లయితే ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. మనం చూసినట్లయితే పార్ట్ ఆఫ్ ది డేస్కి, మంత్స్కి, సీజన్కి, ఇయర్కి, టౌన్స్కి, సిటీస్కి, కంట్రీస్కి, కాంటినెంట్స్కి, డిస్ట్రిక్ట్స్కి, స్ట్రీట్స్కి, నెక్స్ట్ రెసిడెన్షియల్ బంగ్లాస్కి, ప్లేస్ ఆఫ్ వర్క్లకి, డ్రెస్కి, కలర్కి, ఎకనామిక్ లేదా హెల్త్ కండిషన్స్కి, ఇలాంటి వాటికి మనము ఇన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇంతవరకు మనం ఇన్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంటూ చూద్దాం. ఇంటూ అంటే లోనికి, లోపలికి అంటే ఇక్కడ కదలికను మనకి తెలియజేస్తుంది ఇంటూ. సో చూడండి, మోషన్ ఇన్వర్డ్స్ అంటే లోనికి రావడం లేదా లోనికి వెళ్ళడం అనే సందర్భంలో, మరియు చేంజ్ ఆఫ్ స్టేట్ స్థితిని అంటే రాష్ట్రం కాదు ఇక్కడ, స్టేట్ అంటే స్థితి. స్టేట్ అంటే ఇక్కడ స్థితిని మార్చడం అనే సందర్భంలో మనము దీనిని ఉపయోగిస్తాము. సో చూడండి, మోషన్ ఇన్వర్డ్స్ లేదా అవుట్వర్డ్స్ అదే లోపలికి రావడం, అదేవిధంగా చేంజ్ ఆఫ్ స్టేట్ స్థితిని మార్చడం అనే సందర్భంలో ఈ ఇంటూని ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఏ స్నేక్ ఈజ్ going dash a hole. A snake is dash going a hole అనుకోండి. సో చూడండి, ఏం చేస్తుంది? లోపలికి వెళ్తూ ఉంది. మోషన్ ఇన్వర్డ్స్ లోపలికి వెళ్ళడం. సో కాబట్టి మనం ఏం ఉపయోగించవచ్చు? ఇంటూ. ఏ స్నేక్ ఈజ్ గోయింగ్ ఇంటూ ఏ హోల్. అదేవిధంగా we can change a fruit dash jam. We can change a fruit dash jam అంటే చూడండి, స్థితిని మార్చడం అంటే సాలిడ్గా ఉన్న స్థితి నుంచి లిక్విడ్గా మార్చడం, అంటే గట్టిగా ఉన్న దాని నుంచి ద్రవ రూపంలోకి మార్చడం. ఫ్రూట్ ఇంటూ జామ్. వీ కెన్ చేంజ్ ఏ ఫ్రూట్ ఇంటూ జామ్. జామ్లోనికి మనం మార్చవచ్చును. సో ఇలా. అదేవిధంగా ప్లీజ్ ట్రాన్స్లేట్ దిస్ డాష్ ఇంగ్లీష్. ప్లీజ్ ట్రాన్స్లేట్ దిస్ డాష్ ఇంగ్లీష్. సో దీనిని ఈ స్థితి నుంచి ఇంగ్లీష్ ఆ స్థితికి మార్చడం. ఇంటూ. ప్లీజ్ ట్రాన్స్లేట్ దిస్ ఇంటూ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లోనికి నువ్వు అనువదించు, మార్చు, ఆ స్థితిని మార్చు అని చెబుతూ ఉంది. మనకి ఇంకోటి చెప్తూ ఉంటారు, ఎంటర్ వచ్చినప్పుడు ఇంటూ, ఎంటర్డ్ వచ్చినప్పుడు ఇంటూ రాకూడదు అనేసి.
ఎంటర్ వచ్చినప్పుడు ఇంటూ రాకూడదు అనేసి. అంటే చూడండి, ఎంటర్ వచ్చినప్పుడు ఇంటూ రాకూడదు ఎప్పుడంటే ప్లేస్కి. అదే ఈ ఎంటర్ వచ్చినప్పుడు ఇంటూ రావచ్చు ఎప్పుడంటే ఏదైనా అగ్రిమెంట్కి, అగ్రిమెంట్ లేదా కండిషన్ ఇలాంటప్పుడు ఎంటర్ వచ్చినప్పుడు ఇంటూ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే హీ ఈస్ ఎంటరింగ్ ఇంటూ ద హౌస్, ఇది తప్పు. సో ప్లేస్కి సంబంధించింది కదా, ఇది హౌస్ అనేది ఏది ప్లేస్. సో హీ ఈస్ ఎంటరింగ్ ఇంటూ ద హౌస్ అనేది తప్పు, ఎంటర్ వచ్చినప్పుడు ఇంటూని ఉపయోగించకూడదు ఎందుకంటే ఇది ప్లేస్ కాబట్టి. అదే చూడండి, దే ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్, ఇది ఉపయోగించవచ్చు. సో ఎంటర్డ్ ఇంటూని ఉపయోగించేప్పుడు అగ్రిమెంట్ కానీ కండిషన్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు మనం ఉపయోగించవచ్చు. సో ఇలా మనము ఇంటూని లోపలికి రావడం లేదా స్థితిని మార్చడం అనే సందర్భంలో మనము ఉపయోగిస్తాము. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఇన్ చూసాం, ఇంటూ చూసాం. ఇప్పుడు ఆన్ అంటే మీద లేదా పైన అనే సందర్భంలో మనం ఉపయోగిస్తాము. సో ఇవి జస్ట్ మీనింగు. సో ఏ సందర్భంలో చూద్దామంటే డేస్ రోజులకు ముందు, డేస్ రోజులకు ముందు, డేట్ తేదీలకు ముందు ఆన్ ఉపయోగిస్తాము. పొజిషన్లు తెలపడానికి కూడా మనం ఆన్ ఉపయోగిస్తాం. అంటే పొజిషన్ ఆన్ సర్ఫేస్, ఏదైనా ఒక దానిపైన ఉంది అని చెప్పడానికి కూడా మనం ఉపయోగిస్తాము. కండిషన్ ఏ స్థితి, వాళ్ళ యొక్క స్థితిని తెలపడానికి కూడా మనం ఉపయోగిస్తాము. మెంబర్షిప్ వాళ్ళకి సభ్యత్వం తెలపడానికి కూడా మనం ఆన్ని ఉపయోగిస్తాము. ఆఫ్టర్ కంగ్రాచ్యులేషన్ అంటే కంగ్రాచ్యులేషన్ తర్వాత ఆన్ని ఉపయోగిస్తాము. ఆఫ్టర్ స్వార్న్ అంటే ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, అది అంటే స్వార్న్ తర్వాత ఆన్ని ఉపయోగిస్తాము. వాక్ అంటే నడవడానికి కూడా మనం ఆన్ని ఉపయోగిస్తాము. అంటే జర్నీ ట్రావెల్ కూడా మనం ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ చూద్దాము. ప్లీజ్ కమ్ డాష్ మండే, ప్లీజ్ కమ్ డాష్ మండే. సో డేస్ ముందు కాబట్టి మనం వీటిని ఉపయోగిస్తాము ఆన్ మండే, ప్లీజ్ కమ్ ఆన్ మండే. చూద్దాం, డేట్కి చూద్దాం. పే యువర్ ఫీ డాష్ 25th August. Pay your fee dash 25th August అనేది. సో ఇక్కడ డేట్ వచ్చింది కాబట్టి డేట్ కూడా మనం ముందు అంటాము ఆన్ 25th August. అంటే డేట్ ముందు కూడా మనము ఆన్ని ఉపయోగిస్తాము. డేస్ ముందు ఉపయోగిస్తున్నాము, డేట్ ముందు కూడా ఉపయోగిస్తున్నాము. నెక్స్ట్ పొజిషన్ చూద్దాం. A cat is dash the wall. A cat is dash the wall. చూడండి, a cat is dash the wall అన్నప్పుడు ఆ పిల్లి గోడ పైన ఉంది అని చెప్పడానికి, దాని యొక్క పొజిషన్ తెలపడానికి, దాని యొక్క పొజిషన్ ఉపరితలంపై ఉందని చెప్పడానికి మనం ఆన్. A cat is on the wall అంటే అక్కడ దాని యొక్క పొజిషన్ ఎక్కడుంది, సర్ఫేస్ అంటే ఉపరితలం అని మనం చెబుతున్నాము. నెక్స్ట్ కండిషన్ చూద్దాం. He is on leave. He is on leave కానీ, he is on fire కానీ, he is on fire కానీ, he is on leave కానీ, he is on duty కానీ. సో ఇలా కండిషన్ చెప్పడానికి కూడా మనము ఆన్ని ఉపయోగిస్తాము. అదే కానీ రెస్ట్కి అయితే అట్ రెస్ట్ అంటాం. రెస్ట్కి అయితే అట్, he is at rest అంటాం. ఆన్ రెస్ట్ అన్నాం, అట్ రెస్ట్ అనేసి మనము అనడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మెంబర్షిప్ని తెలియజేయడానికి కూడా మనం ఆన్ని ఉపయోగిస్తాము. ఐ యామ్ ఆన్ ద కమిటీ. ఐ యామ్ ఆన్ ద కమిటీ అంటే నేను కమిటీలో నేను మెంబర్షిప్ని తెలియజేయడానికి ఆన్ ఉపయోగిస్తాం. ఐ యామ్ ఇన్ ద కమిటీ అనకూడదు, ఐ యామ్ ఆన్ ద కమిటీ అంటే ఆ కంపెనీ లిస్టులో నేను కూడా ఉన్నాను అని అర్థము. నెక్స్ట్ కంగ్రాచులేషన్ చూద్దాము.
మై ఫాదర్ కంగ్రాచులేటెడ్ ఆన్ మై సక్సెస్. మై ఫాదర్ కంగ్రాచులేటెడ్ దేనికి? ఆన్ మై సక్సెస్, నా సక్సెస్ పైన ఆయన కంగ్రాచులేట్ చేశారు. సో కంగ్రాచులేషన్ తర్వాత ఆన్ని ఉపయోగిస్తాయి. మై ఫాదర్ కంగ్రాచులేటెడ్ ఆన్ మై సక్సెస్ అని మనము ఉపయోగిస్తాము. అదేవిధంగా స్వాన్ ఇన్, హీ స్వాన్ ఇన్ ఆన్ యాజ్ ఫైనాన్స్ మినిస్టర్. హీ స్వాన్ ఇన్ తర్వాత మనకి ఆన్, హీ స్వాన్ ఇన్ ఆన్ యాజ్ ఫైనాన్స్ మినిస్టర్. ఫైనాన్స్ మినిస్టర్గా అతను ప్రమాణ స్వీకారము చేశాడు అని చెప్పడానికి స్వాన్ ఇన్ తర్వాత ఆన్ని మనము ఉపయోగిస్తాము. సో చివరిగా మనకు తెలుసు మై మదర్ వెంట్ టు మార్కెట్ ఆన్ ఫుట్. సో నడిచి వెళ్తే మనం ఏమంటాము? బై వాక్ అనకూడదు, ఆన్ ఫుట్ అనాలి. మై మదర్ వెంట్ టు మార్కెట్ ఆన్ ఫుట్, ఆన్ బేర్ ఫుట్, ఇలా మనం ఆన్ ఫుట్ అని చెబుతాము. సో ఈ ఆన్ అనేది కూడా మనకి ఏ ఏ సందర్భంలో ఉపయోగిస్తున్నామంటే డేస్ చెప్పడానికి, డేట్లు చెప్పడానికి, పొజిషను అదే సర్ఫేస్ పైన పొజిషన్ చెప్పడానికి, కండిషన్ చెప్పడానికి, మెంబర్షిప్ను తెలియజేయడానికి, నీ యొక్క సభ్యత్వాన్ని, మెంబర్షిప్ అంటే సభ్యత్వాన్ని తెలియజేయడానికి కంగ్రాచులేషన్ తర్వాత ఉపయోగిస్తాము, స్వాన్ ఇన్ తర్వాత కూడా ఉపయోగిస్తాము. అదేవిధంగా నడిచి వెళ్తున్నాం అనే సందర్భాన్ని చెప్పడానికి కూడా ఉపయోగిస్తాము. సో ఇవన్నీ మనకి ఆన్ అనేది ఉపయోగించేదానికి మనం వాడే ఎగ్జాంపుల్స్. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే అపాన్ లేదా ఆన్ టు, అపాన్ అన్న ఆన్ టు అన్న మీద అనే సందర్భంలో మనం ఉపయోగించడం జరుగుతుంది. సో చూడండి, అపాన్ లేదా ఆన్ టుని మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే ఒకదాని మీదకు అని చెప్పడానికి. మనం సడన్గా అతను గుర్రం పైకి దూకాడు, అతను టేబుల్ పైకి దూకాడు, సో ఇలా ఒకదానికి మీకు దూకడం అనేది కూడా మనకి తెలుస్తుంది. ఎక్కువను సూచించడానికి, సో ఎక్కువ హ్యూజ్ అమౌంట్ అని చెప్పడానికి కూడా మనం దీన్ని ఉపయోగిస్తాము. అదేవిధంగా కదలికను సూచించడానికి కూడా మనము ఉపయోగిస్తాము. దీన్ని ఉపయోగిస్తాము. సో అపాన్ అన్న ఆన్ టు అన్న ఒకే సందర్భంలో మనం ఉపయోగిస్తాము. ఒకసారి చూద్దాము. ద మంకీస్ ఆర్ జంపింగ్ డాష్ బ్రాంచెస్. మంకీస్ ఆర్ జంపింగ్ అపాన్ ద బ్రాంచెస్, మీదకు, అపాన్ ద బ్రాంచెస్. ద మంకీస్ ఆర్ జంపింగ్ అపాన్ ద బ్రాంచెస్. ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి, ఇంకో కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి ఏం చేస్తున్నాయి? ఎగురుతూ ఉన్నాయి. సో ద మంకీస్ ఆర్ జంపింగ్ అపాన్ ద బ్రాంచెస్. నెక్స్ట్, బాయ్స్ ఆర్ జంపింగ్ డాష్ డస్క్స్. బాయ్స్ ఆర్ జంపింగ్ డాష్ ద డస్క్స్. సో ఇక్కడ కూడా బాయ్స్ ఏం చేస్తున్నారు? లీజర్ టైంలో ఎగురుతారు కదా బెంచుల పైన. సో అది అలా చెప్పచ్చు. బాయ్స్ ఆర్ జంపింగ్ అపాన్ ద డస్క్ల పైన వాళ్ళు ఎగురుతున్నారు అని చెప్పడానికి కూడా. సో అపాన్ అంటే మీదకు, ఆన్ టు దానిపైన, ఒకదానిపైన కదలికను చెప్పడం. సో ఆన్ అంటే కదలిక ఉండదు, అపాన్ అంటే కదలిక ఉంటుంది. ఇది కూడా ఒక పైన. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. అదే బాయ్స్ ఆర్ స్టాండింగ్ ఆన్ ద డస్క్. బాయ్స్ ఆర్ స్టాండింగ్ ఆన్ ద డస్క్స్. సో ఇప్పుడు ఆన్ వస్తుంది, అపాన్ అని రాదు, ఎందుకంటే కదలిక ఉండదు, జస్ట్ స్టాండింగ్ ఉన్నారు అని చెప్పడానికి ఆన్ ద డస్క్ అంటాం. సో అపాన్కి ఆన్ డిఫరెన్స్ అంటే అపాన్ అన్నప్పుడు కదలిక ఉంటుంది, ఆన్ అంటే కదలిక ఉండదు. అలాంటి సందర్భంలో మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్, ఎక్కువను సూచించడానికి thousands upon thousands of letters are there. thousands upon thousands of letters are there అంటే వేలకు వేలుగా, గుట్టలుగా లెటర్స్ అనేది వచ్చాయి అని అర్థం. సో అంటే ఎక్కువ మొత్తాన్ని సూచించడానికి మనం కూడా అపాన్ని మనం
ఉపయోగించడం జరుగుతుంది. కదలికను సూచించడానికి చెప్పాను కదా. సో బాయ్స్ ఆర్ జంపింగ్ అప్ ఆన్ ద డెస్క్ అనేసి. సో ఇలా మనకి కదలికను సూచిస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ద ఫార్మర్ జంప్డ్ ఆన్ టు ద హార్స్. జంప్డ్ ఆన్ టు ద హార్స్ లేదా జంప్డ్ అపాన్ ద హార్స్. మీదకు అని చెప్పడానికి మనం మీద లేదా మీదకు అని కూడా మనం ఉపయోగిస్తాం. ద ఫార్మర్ జంప్డ్ ఆన్ టు ద హార్స్ అంటే జంపు గుర్రం పైకి ఒక్కసారిగా దూకడం జరిగింది. గుర్రం పైకి ఒక్కసారిగా దూకడం జరిగింది. సో ఆంటూని అపాంటూని అంటే మీదకు, మీద లేదా మీదకు అనే సందర్భంలో మనం ఉపయోగిస్తాము. సో ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది ఇదే బిట్టు, ద ఫార్మర్ జంప్డ్ ఆన్ టు ద హార్స్ అనేసి. సో ఇలా మనకి కదలికలు సూచించడానికి మనము ఆపాన్ని ఉపయోగిస్తాము. కదలిక లేదు స్థిరంగా ఉంది అని చెప్పడానికి మనం ఆన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ మనం చూసినట్లయితే బై ప్రక్కన అంటే పక్కన లేదా వలన లేదా చేత అనే సందర్భం అనే మీనింగ్ని ఇది ఇస్తుంది. కానీ దీన్ని ఉపయోగించే సందర్భాలు ఒకసారి మనం చూసినట్లయితే ప్యాసివ్ వాయిస్లో ఉపయోగిస్తాము. ఎక్కడ ఉపయోగిస్తాము? ప్యాసివ్ వాయిస్లో ఉపయోగిస్తాము. ఆ సమయంలో అని చెప్పడానికి లేదా ఆ పర్టికులర్ సమయంలో అని చెప్పడానికి దీన్ని మనం ఉపయోగిస్తాము. అంతసేపు అని చెప్పడానికి. నెక్స్ట్ నియర్ దగ్గరగా అని చెప్పడానికి మనం దీన్ని ఉపయోగిస్తాము. కండిషనల్ టైం చెప్పడానికి కూడా ఉపయోగిస్తాము. ఈ సమయం లోపలనే అంటాం కదా, అలా కండిషనల్ టైంని ఉపయోగించడం చెప్తాము. మోడ్ ఆఫ్ ట్రావెల్ జర్నీ గురించి చెప్పడానికి కూడా మనం దీన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఒకే సమయంలో రెండు పనులు జరిగేటప్పుడు కూడా మనం దీన్ని బైని ఉపయోగిస్తాము. మెజర్మెంట్స్ కొలతలు చెప్పడానికి కూడా మనము దీనిని ఉపయోగిస్తాము. సో ఎలా ఉపయోగిస్తామో ఒకసారి ఎగ్జాంపుల్ ద్వారా మనము చూద్దాము. రావణ వాస్ కిల్డ్ బై రామ. ఇక్కడ మనం చూసినట్లయితే రావణ వాస్ కిల్డ్ బై రామ అంటే రాముని చేత రావణుడు చంపబడ్డాడు అంటే ప్యాసివ్ వాయిస్లో మనము బైని ఉపయోగిస్తున్నాము. ఓకే. హీ వర్క్డ్ బై క్యాండిల్ లైట్. హీ వర్క్డ్ బై క్యాండిల్ లైట్ అంటే ఆ సమయంలో ఆ కొంతసేపు ఆ డ్యూరేషన్ ఆఫ్ టైము. ఇక్కడ ఆ సమయంలో అంటే డ్యూరేషన్ డ్యూరేషన్ ఆ సమయం వరకు అంటే క్యాండిల్ లైట్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు అతను పనిచేశాడు అనేసి ఆ కొంత సమయం జరిగిన సమయాన్ని చెప్పడానికి దీనిని మనము ఉపయోగిస్తాము. నెక్స్ట్ నియర్. వి స్టూడ్ బై ఏ కార్. వి స్టూడ్ బై ఏ కార్ అంటే కారు చేత నిలబడ్డామని కాదు, కారు పక్కన నిలబడ్డాము అనే సందర్భంలో మనము దీనిని ఉపయోగిస్తాము. వి స్టూడ్ బై ఏ కార్ అంటే కారు పక్కన నిలబడ్డాము అనే సందర్భంలో ఉపయోగిస్తాము. కండిషనల్ టైం చూద్దాం. యూ మస్ట్ సబ్మిట్ యువర్ ప్రాజెక్ట్ బై నెక్స్ట్ మండే. చూడండి, యూ మస్ట్ సబ్మిట్ యువర్ ప్రాజెక్ట్ బై నెక్స్ట్ మండే అంటే నెక్స్ట్ మండే లోపల నువ్వేం చేయాలి? ప్రాజెక్ట్ను సబ్మిట్ చేయాలి. ఇది కండిషనల్ టైము. ఇది కండిషనల్ టైంను సూచిస్తూ ఉన్నది. ఇది కండిషనల్ టైం. ఆ పర్టికులర్ టైం లోపలే నువ్వు ఇవ్వాలి అని చెబుతూ ఉన్నది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రావెల్ చూద్దాం. హీ కేమ్ బై బస్. చూడండి, ఆ జర్నీ చేశాడు, బస్సులో జర్నీ చేశాడని చెప్పడానికి బై బస్. అదే చూడండి, ఒకవేళ ఓన్ కార్ అనుకోండి లేదా బస్సులో ఉండాడు అని చెప్పడానికి ఐ ఆమ్ ఇన్ ద బస్ అంటాం. ట్రైన్లో చెప్పడానికి ఐఎమ్ ఆన్ ద ట్రైన్. ట్రైన్లో చెప్పడానికి అయితే ఐ ఆమ్ ఆన్ ద ట్రైన్. ఇది మన పొజిషన్ ట్రైన్లో చెప్పడానికి మనం ఉపయోగిస్తాము. అదేవిధంగా ఓన్ వెహికల్లో వచ్చిన అనుకోండి, ఐ కేమ్ ఇన్ మై ఓన్ కార్ అంటే నా సొంత కార్. ఓన్ అని ఉంది కదా,
ఓన్ కార్ అన్నప్పుడు ఇన్ని ఉపయోగిస్తాం. మీకు ఓన్ అనే పదం వస్తే ఇన్ని ఉపయోగించాలి. బై కార్ అంటే యాక్చువల్గా ఓన్ అనే పదం ఉన్నప్పుడు ఓన్ కార్ కాబట్టి ఇన్ని మనము ఉపయోగిస్తాము. సో ఇలా మోడ్ ఆఫ్ ట్రావెల్ని మనం చర్చించుకుంటాం. నెక్స్ట్ ఒకే సమయంలో రెండు పనులు జరిగినప్పుడు, సో ఒకే సమయంలో రెండు పనులు జరిగినప్పుడు ఎలా ఉంటుందో చూడండి. ఫాదర్ రీడ్స్ న్యూస్ పేపర్, ఫాదర్ రీడ్స్ న్యూస్ పేపర్ బై డ్రింకింగ్ కాఫీ, బై డ్రింకింగ్ కాఫీ. ఫాదర్ రీడ్స్ న్యూస్ పేపర్ బై డ్రింకింగ్ కాఫీ అంటే రెండు పనులు ఒకే సమయంలో చేస్తారు అని. రెండు పనులు ఒకే సమయంలో చేస్తారు అంటే కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుతారు, లేదా పాటలు వింటూ టిఫిన్ చేస్తారు. ఇలా మనం ఏం చేస్తాము, రెండు పనులు ఒకే సందర్భంలో ఉపయోగించడం కూడా బైని ఉపయోగిస్తాము. ఇంకా నెక్స్ట్ మెజర్మెంట్స్, కొలతలు కూడా, కొలతలు చెప్పడానికి కూడా చూద్దాము. హీస్ టాలర్ బై 2 inches. హీఈస్ టాలర్ బై 2 inches అంటే ఒక 2 ఇంచులు అతను మనకన్నా పొడవుగా ఉన్నాడు అనే సందర్భంలో మనం బైని ఉపయోగిస్తాము. సో ఇక్కడ మరొకసారి మనం చూసినట్లయితే బై అంటే పక్కన లేదా వలన లేదా చేత అనే మీనింగ్ని ఇస్తుంది. కానీ దాన్ని ఉపయోగించే సందర్భాలు ఏవేమంటే ప్యాసివ్ వాయిస్లో ఉపయోగిస్తాము. ఆ సమయంలో లేదా ఆ కొంత సమయంలో ఆ డ్యూరేషన్ ఆఫ్ టైంలో చెప్పడానికి ఉపయోగిస్తాము. నియర్ దగ్గరగా ఉన్నదాన్ని మనం ఉపయోగిస్తాము. కండిషనల్ టైం అంటే ఒక పర్టికులర్ సమయంలోనే ఒక పని జరిగిపోవాలి అనే సందర్భంలో ఉపయోగిస్తాము. మోడ్ ఆఫ్ ట్రావెల్ జర్నీకి సంబంధించిన దాన్ని కూడా మనము బై బస్, బై కార్, బై వ్యాన్ అనేసి ఉపయోగిస్తాము. ఒకే సమయంలో రెండు పనులు జరిగినప్పుడు కూడా మనము దీనిని బైని ఉపయోగిస్తాము. అదేవిధంగా మెజర్మెంట్స్, కొలతలకు సంబంధించిన దాన్ని కూడా మనము దీనిని ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, విత్ అంటే తో అనే సందర్భం అనే మీనింగ్ని ఇస్తుంది. దీనిని ఒకరితో లేదా పొసెషన్ కలిగి ఉండటం లేదా అపోజిషన్ వ్యతిరేకంగా లేదా జరిగే విధానం అనే సందర్భంలో మనం దీన్ని ఉపయోగిస్తాము. సో చూడండి, మనము షీ లివ్స్ విత్ హర్ పేరెంట్స్. షీ లివ్స్ విత్ హర్ పేరెంట్స్. సో చూడండి, షీ లివ్స్ విత్ హర్ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్తో నివసిస్తూ ఉంది. సో ఇక్కడ తో అనేది మనం ఉపయోగిస్తాము. షీ లివ్స్ విత్ హర్ పేరెంట్స్ అనేది పొజిషన్. ద లేడీ విత్ ద ల్యాంప్. ద లేడీ విత్ ద ల్యాంప్ అంటే ల్యాంప్తో ఆమె ఉంది, అది కలిగి ఉంది అనే సందర్భంలో కూడా మనం ద లేడీ విత్ ద ల్యాంప్ అంటే ల్యాంప్ను కలిగి ఉంది అని మనం చూడొచ్చు. అపోజిషన్. ఇండియా ఈజ్ ప్లేయింగ్ విత్ న్యూజిలాండ్. ఇండియా ఈజ్ ప్లేయింగ్ విత్ న్యూజిలాండ్ అంటే అపోజిషన్గా, అంటే వాళ్ళతో కలిసి మనందరూ కలిసి ఒక టీమ్గా ఆడట్లేదు, వాళ్ళతో అగనెస్ట్గా ఆడుతున్నాము అనేది మనము చెప్తున్నాము. హీ వర్క్స్ విత్ కేర్. హీ వర్క్స్ విత్ కేర్ ఎలా చేస్తాడు, జరిగే విధంగా ఎలా ఉంటుందంటే చాలా జాగ్రత్తగా, విత్ కేర్ఫుల్, హ్యాండిల్ విత్ కేర్ అంట కదా, జాగ్రత్తగా. అలా మనము ఈ విత్ని వివిధ సందర్భాల్లో ఉపయోగిస్తాము. విత్ అంటే తో, ఒకరితో. షీ లివ్స్ విత్ హర్ పేరెంట్స్. ఓకేనా. ఐ వాంట్ టు కమ్ విత్ యూ. నేను నీతో రావాలి. ఐ వాంట్ టు కమ్ విత్ యూ, నీతో రావాలి. సో ఎన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నా మనం ఏముంటుంది, విత్ అంటే తో అనే సందర్భంలో ఉపయోగిస్తాము. ఓకే, ఇంకొకటి చూడండి. హీ కిల్డ్ ద స్నేక్ విత్ స్టిక్. విత్ స్టిక్, స్టిక్తో చంపేశాడు. స్టిక్తో ఏం చేశాడు, చంపేశాడు. సో ఇలా విత్తుని మనము వివిధ సందర్భాలలో ఉపయోగిస్తాము. ఇక్కడ మనం చూసినట్లయితే టూను కు లేదా కి అనే మీనింగ్ ఇస్తుంది. దాన్ని ఉపయోగించి చూడండి, డెస్టినేషన్ అంటే గమ్యస్థానం. డెస్టినేషన్ అంటే గమ్యస్థానం. డైరెక్షన్ అంటే ఆ మార్గం, ఆ వైపు అని అర్థము. కంపారిజన్,
సో ఇద్దరికి పోలికను మనకి ఈ టు అనేది తెలియజేస్తుంది. ఒకసారి చూద్దాము. ఐ ఆమ్ గోయింగ్ టు తిరుపతి. ఐ ఆమ్ గోయింగ్ టు, నా డెస్టినేషన్ ఏది? తిరుపతి. దే ఆర్ కమింగ్ టు దే ఆర్ కమింగ్ టు విజయవాడ. సో వాళ్ళ గమ్యస్థానం అది. సో డెస్టినేషన్ అంటే గమ్యస్థానం అని చెప్పడానికి మనము ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఐ గేవ్ ఇట్ టు రమేష్. ఐ గేవ్ ఇట్ టు రమేష్. సో రమేష్కు ఇచ్చాను అనే సందర్భంలో ఐ గేవ్ ఇట్ టు రమేష్. I have submitted that to the headmaster. I have submitted that to the headmaster. హెడ్మాస్టర్కు నేను దాన్ని సబ్మిట్ చేశాను. ఇలా టు అనేది మనకి డెస్టినేషన్ కానీ డైరెక్షన్ కానీ తెలియజేస్తుంది. నెక్స్ట్ కంపారిజన్. 5 to 3 they won the 5 to 3 they won the match. 5 to 3 they won the match. సో ఇక్కడ చూడండి కంపారిజన్. 5-3 గోళ్ళ తేడాతో వాళ్ళు గెలిచినారు అని మన పేపర్లో చూస్తుంటాం. 6-3 గోళ్ళ తేడాతో గెలిచినారు, 5-2 గోల్డ్ తేడాతో గెలిచినారు అంటాం కదా. సో అలా 5 to 3 దే వోన్ ద మ్యాచ్. సో ఇలా టూను మనం ఈ వివిధ సందర్భాలలో ఉపయోగించడం జరుగుతుంది. సో టూ అంటే కు లేదా కీ అనే మీనింగ్ ఇస్తుంది. కానీ దాన్ని గమ్యస్థానం చెప్పడానికి కానీ ఒకరు అని చెప్పడానికి కానీ కంపారిజన్ కానీ మనం దీనిని ఉపయోగిస్తాము. ఇక్కడ చూడండి, ఫ్రమ్ అంటే నుండి అనే మీనింగ్ ఉంటుంది. కానీ దాన్ని ఉపయోగించే విధానాలు చూడండి. స్టార్టింగ్ ప్లేస్ కానీ, స్టార్టింగ్ పర్సన్ కానీ, స్టార్టింగ్ టైం కానీ, ప్రారంభ సమయం కానీ, ప్రారంభ ప్లేస్ కానీ, ప్రారంభ టైం కానీ మనము ఉపయోగిస్తాము. డిఫరెంట్ వచ్చిన తర్వాత మనము ఫ్రమ్ అనేది ఉపయోగిస్తాము. సఫర్డ్కు తర్వాత కూడా మనం ఫ్రమ్ని ఉపయోగిస్తాము. ఆరిజిన్ మూల బిందువు చెప్పడానికి కూడా మనం దీన్ని ఉపయోగిస్తాము. ఒకసారి ఎగ్జాంపుల్లో చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. స్టార్టింగ్ ప్లేస్, he is going from Tirupati to Vijayawada. He is going from Tirupati to Vijayawada. From అంటే స్టార్టింగ్ ప్లేసు మనం ఫ్రమ్ అని అంటాము. I took this from my friend. I took this from my friend. నా ఫ్రెండ్ దగ్గర నుంచి నేను తీసుకోవడం జరిగింది. మా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. He behave like this. He behaves like this from the beginning. From the starting అంటే బిగినింగ్ నుంచి అతను ఇలానే బిహేవ్ చేస్తున్నాడు. హీ బిహేవ్స్ లైక్ దిస్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ముందు నుంచి కూడా అతని ప్రవర్తన ఇదే విధంగా ఉంది అని చెప్పడానికి మనము ఈ ఫ్రమ్ని ఉపయోగిస్తున్నాము. అదేవిధంగా డిఫరెంట్. రాణి ఈస్ డిఫరెంట్
ఫ్రమ్ హిస్ సిస్టర్ వాణి. రాణి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ సిస్టర్ వాణి. అంటే చూడండి, వాణికి రాణికి డిఫరెన్స్ అనేది ఉంది. నెక్స్ట్ సఫర్డ్ చూద్దాం. ఐ యామ్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్. ఐ యామ్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్ లేదా సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఇలా మనం సఫర్ తర్వాత ఫ్రమ్ని ఉపయోగిస్తాము. ఇంకా ఆరిజిన్ చెప్పడానికి సింపుల్గా మనందరికీ తెలిసిందే, ఐ యామ్ ఫ్రమ్ ఇండియా. ఐ యామ్ ఫ్రమ్ ఇండియా, నేను భారతదేశం నుండి వచ్చాను అంటే ఇది మన ఆరిజిన్ గురించి తెలియజేస్తుంది. సో ఇలా మనకి ఈ ఫ్రమ్ని వివిధ సందర్భాల్లో ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆఫ్ అంటే యొక్క అనే మీనింగ్ ఇస్తుంది. దీన్ని మనము రీజన్ కారణం చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తాము. అదేవిధంగా రిలేషన్ సంబంధాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తాము. అదేవిధంగా పార్టిషన్ విభజించడానికి కూడా మనం ఉపయోగిస్తాము. అదేవిధంగా ఓనర్షిప్ని తెలియజేయడానికి కూడా మనం దీనిని ఉపయోగిస్తాము. సో అవి ఏ విధంగా ఉంటాయో చూద్దాము. రీజన్ చూద్దాం. ది ఓల్డ్ మ్యాన్ డైడ్ ఆఫ్ మలేరియా. సో చూడండి, ద ఓల్డ్ మ్యాన్ డైడ్ ఆఫ్ మలేరియా అంటే మలేరియాతో అతను చనిపోయాడు. ద ఓల్డ్ మ్యాన్ డైడ్ ఆఫ్ మలేరియాతో అతను చనిపోవడం జరిగింది అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్ హీ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సింగర్ ఇన్ ఏపీ. హీ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సింగర్ ఏపీ అంటే అందులోంచి మనం ఒకటి ఏం చేస్తున్నాం, పార్టిషన్ సపరేట్ చేస్తూ ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం, సపరేట్ చేస్తున్నాం. బెస్ట్ సింగర్స్, హీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సింగర్స్ ఇన్ ఏపీ. అర్థమైందా? సో అందులోంచి అంటే చాలామంది ఉన్నారు, అందులోంచి మనం కొన్ని సపరేషన్ చేయడానికి కూడా మనం ఈ ఆఫ్ని ఉపయోగిస్తున్నాము. నెక్స్ట్ హీ ఈజ్ ద రైటర్ ఆఫ్ ద బుక్స్. హీ ఈజ్ ద రైటర్ ఆఫ్ ద బుక్స్ అంటే ఆ బుక్లో యొక్క రచయిత ఓనర్ ఎవరంటే అతను అని చెప్తున్నాను. సో ఇలా మనకి ఆఫ్ని ఉపయోగించి మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనం చూడడం జరిగింది. ఆఫ్ని ఎలా ఉపయోగిస్తామంటే ఒక చావుని రీజన్ చెప్పడానికి కానీ, లేదా పార్టిషన్ చేయడానికి కానీ, లేదా రైటర్ ఇక్కడ ఓనర్షిప్ని తెలియజేయడానికి కానీ మనము ఉపయోగిస్తాము. సో ఇలా ఆఫ్ని మనం డిఫరెంట్ సందర్భాల్లో ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనము ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటే దూరంగా. ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటే దూరంగా. మనం దీన్ని ఒకసారి చూసినట్లయితే ఈ ఆఫ్ని మనము స్థలాన్ని ఒక ప్లేస్కు దూరంగా అని, టైం ఒక సమయానికి దూరంగా అని, అదేవిధంగా రిమూవ్డ్ అనే సందర్భంలో కూడా మనం ఓఎఫ్ఎఫ్ ఆఫ్ని ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. హీ ఫెల్ ఆఫ్ ది ladder. He fell off the ladder. ఇక్కడ చూడండి, OFF ఆఫ్ అంటే దూరంగా, ఆ ల్యాడర్ నుంచి, ఆ నిచ్చెన నుంచి చాలా దూరంగా పడిపోయాడు అనే సందర్భంలో మనం దీన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ టైంకి చూద్దాం. టైంకి చూద్దాం. We have 10 days dash the school. అంటే మాకు 10 days లీవ్ ఇచ్చారు అంటే ఆఫ్, చాలా రోజులు అంటే 10 days మేము స్కూల్కి దూరంగా ఉన్నాము అని చెప్పడానికి కూడా we have 10 days ఆఫ్ ద స్కూల్, చాలా దూరంగా ఉన్నామని చెప్పచ్చు. నెక్స్ట్ రిమూవ్డ్ కూడా చెప్దాం. he cut dash his finger. సో ఆప్షన్ లిస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. ABCD. హీ కట్ డాష్ హిస్ ఫింగర్ అంటే కట్ ఆఫ్ OFF
బోత్ ఏ అండ్ బి, నెయిదర్ ఏ అండ్ బి. సో మనం ఆఫ్ ఓఎఫ్ఎఫ్ కన్ఫ్యూజ్ అవుతాం. సో చూడండి, ఓఎఫ్ ఆఫ్ అంటే యొక్క అనే సందర్భంలో ఉపయోగిస్తాము, ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటే దూరంగా, సంబంధం లేకుండా అని ఉపయోగిస్తాం. సో చూడండి, హీ కట్ ఆఫ్ హిస్ ఫింగర్ అంటే కట్ చేసి దూరంగా పడేశాడు అని అర్థం. అసలు అంటే దానికి దూరంగా, ప్లేస్కి దూరంగా పడిపోయింది అనేసి. కాబట్టి ఈ ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అనేది రైట్ అవుతుంది. కట్ ఆఫ్ హిస్ ఫింగర్ అనే సందర్భంలో మనం ఉపయోగిస్తాము. ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటే దూరంగా, అది టైం అని అవ్వచ్చు, ప్లేస్ అని అవ్వచ్చు, సంబంధమే లేకుండా కూడా ఉండొచ్చు. సో ఇది ఓఎఫ్ఎఫ్ ఆఫ్ని మనకు సూచిస్తుంది. ఇక్కడ చూద్దాం, అండరు, బినీతు, అండర్నీతు ఇవన్నీ అడుగు భాగంలో అని చెప్పడానికి, అడుగు భాగంలో లేదా క్రింది, ఒకదాని క్రింది భాగంలో, ఒకదానికన్నా క్రింద అని చెప్పడానికి మనం దీనిని ఉపయోగిస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇలా ఉంటే ఇక్కడ దాని కింద, దీని కింద అని చెప్పడానికి మనం దీనిని ఉపయోగించడం జరుగుతుంది. సో ఒకదాని కింద, ద షిప్ లేస్ అండర్ ద సెవరల్ ఫీట్స్ ఆఫ్ ద వాటర్. సో ద షిప్ లేస్ అండర్ ద సెవరల్ ఫీట్స్ ఆఫ్ ది వాటర్. సో ఎక్కడుందంటే నీటిలో చాలా అడుగుల లోతులో ఆ షిప్ని ఉంచడం జరిగింది. ద షిప్ లేస్ అండర్ ద సెవరల్ ఫీట్స్ ఆఫ్ ద వాటర్. నీళ్ళల్లో చాలా అడుగు లోతులో ఆ షిప్ని ఉండడం జరుగుతుంది. ఏ క్యాట్ ఈస్ అండర్ ద లేదా బినీత్ ద లేదా అండర్నీత్ ద ఏదైనా ఉపయోగించు. టేబుల్. ద క్యాట్ ఈస్ అండర్ ద టేబుల్ అంటే టేబుల్ కింద క్యాట్ అనేది ఉంది అని చెప్పడానికి కూడా మనము దీనిని ఉపయోగిస్తాము. ఒకదానికంటే తక్కువ. ఇప్పుడు చూద్దాం, షీ ఈస్ అండర్ 17. షీ ఈస్ అండర్ 17 అంటే 17 ఇయర్స్ కన్నా అమ్మాయి తక్కువ వయసు ఉన్న అమ్మాయి అని చెప్పడానికి మనం దీనిని ఉపయోగిస్తాము. ఇంకోటి చూద్దాం, ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. సో ఇది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కింద ఉంది అంటే ఆ ప్రాసెస్లో ఉంది. ఇట్ ఈస్ అండర్ రిపేర్, ద బ్రిడ్జ్ ఈజ్ అండర్ రిపేర్ ఇన్ ప్రోగ్రెస్ అంట కదా. సో అలా ఆ ప్రాసెస్లో ఉంది అని చెప్పడానికి మనం దీనిని అండర్ని ఉపయోగిస్తాము. సో చూసారా, ఒకదాని క్రింద అడుగు భాగంలో అని చెప్పడానికి, ఒకదానికంటే తక్కువ, సో 7 తక్కువ అని చెప్పడానికి, సో ఆ ప్రాసెస్లో ఉంది అని చెప్పడానికి, లేదా అఫెక్టెడ్ బై, సో దీని ఒకదాని ప్రభావం దానిపై పడినప్పుడు అనేసి. చూడండి, హీ ఈస్ అండర్ అనస్థీషియా. హీ ఈస్ అండర్ అనస్థీషియా. హీ ఈస్ అండర్ అనస్థీషియా అంటే మత్తుమందు ప్రభావం అతనిపై ఉంది కాబట్టి, మత్తుమందు ప్రభావం అతనిపై ఉంది అనేసి అర్థం. హీ ఈజ్ అఫెక్టెడ్ అంటే ఒకదాని ప్రభావం ఉండడం. హీ ఈజ్ అండర్ అనస్థీషియా అంటే మత్తుమందు అతనికి పనిచేస్తూ ఉంది అనేసి. సో ఇలా అండర్ అన్న, బినీత్ అన్న, అండర్నీత్ అన్న మనం అడుగు భాగంలో అనే మీనింగ్ని పొందుతాము. అదేవిధంగా దాని సందర్భం ఏదంటే ఒకదాని క్రింద అని చెప్పడానికి, ఒకదానికన్నా తక్కువ అని చెప్పడానికి, ఆ ప్రాసెస్లో ఉంది అని చెప్పడానికి, లేదా ఏదైనా ప్రభావం ఉంది అని చెప్పడానికి మనము దీనిని ఉపయోగిస్తాము. చూడండి, ఇక్కడ డౌన్ అంటే క్రింద అనే సందర్భంలో మనం ఉపయోగిస్తాం. క్రింద అనే అర్థం ఇస్తుంది. క్రింద భాగాన అనే సందర్భంలో మనం దీనిని, ఈ డౌన్ని మనం ఉపయోగిస్తాము. సో అవి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూద్దాము. ద స్టోన్ రోల్డ్ డౌన్ ద స్ట్రీట్. ద స్టోన్ రోల్డ్ డౌన్ ద స్ట్రీట్ అంటే కొండపై నుంచి, సో ఒక పెద్ద కొండపై నుంచి ఏం చేసింది, దొలుకుంటూ ఈ డౌన్ అడుగు భాగానికి వచ్చింది అని చెప్తున్నాం. ద స్టోన్ రోల్ డౌన్ ద స్ట్రీట్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా షీ లివ్స్ జస్ట్
డౌన్ ద స్ట్రీట్. షీ లివ్స్ జస్ట్ డౌన్ ద స్ట్రీట్. సో ఏం చేస్తుంది, ఆమె ఎక్కడ నివసిస్తుంది, ఈ వీధి చివరన నివసిస్తుంది, ఈ వీధి చివరన నివసిస్తుంది అనే సందర్భంలో మనం ఈ డౌన్ని మనము ఉపయోగిస్తాము. టీయర్స్ ran down her face. టీయర్స్ ran down her face. సో ఏడ్చినప్పుడు కన్నీళ్ళు కిందకి పడుతున్నాయి, కిందకి వెళ్ళిపోతున్నాయి. ఓకే, సో ఇలా కింద అని ఆ పొజిషన్ తెలపడానికి మనము ఈ డౌన్ని మనము ఉపయోగిస్తాము.